నమస్కారం ప్రజలు, వీడియోలోకి స్వాగతం. మీకు దయచేసి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. దయచేసి మీరు ఈ మోరీలెంబడి కాలువలెంబడి ఉండే హోటల్స్లో పానీపూరి బండ్లు తినకండి. ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా పెరుగుదల, శిలీంధ్రాలు పెరుగుదల అధికంగా ఉంటుంది. మీకు తెలిసిన హైజీనిక్ మంచిగా చేసే వాళ్ళ నమ్మకం ఉంటేనే పోరు, కానీ మీకు తెలియని రోడ్ సైడు, మోరి సైడు పానీపూరి బండ్లలో, హోటల్స్లో దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క పూట తినడం మానేస్తే నువ్వేం చచ్చిపోవు. ఇంకా ఒక పూట మానేస్తే నీకే ఇంకా ఆ ఒత్తిరాని కలుషితమైన ఫుడ్ తిని ఈ టైంలో జ్వరాలు వచ్చినాక ఇప్పుడు ఈ సీజన్లో రెయినీ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు వచ్చే జ్వరాలు చాలా డేంజర్గా ఉంటాయి. కాబట్టి ఈ టేస్టును కొద్దిగా అదుపులో పెట్టుకుంటే మన ఆరోగ్యవంతంగా ఉంటాం. దాదాపు మనం దిగువ మధ్య తరగతి ప్రజలమే. మన దైనందిక జీవితంలో రోజువారీ ఖర్చులే మనకు పెనుభారంగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి హానికర పదార్థాలు తిని అనారోగ్యం తెచ్చుకొని వేలు వైద్యానికి ఖర్చు చేసేవాళ్ళు సొంతానికి మన గృహంలోనే సొంతంగా వండుకొని స్వచ్ఛంగా నీట్గా వండుకొని ఇంటిని రాజులో నలుగురు తింటే చాలా ఉత్తమంగా ఉంటుంది. దయచేసి ఒకసారి మిత్రులు ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యాలు కొని తెచ్చుకోకండి ప్లీజ్. ఇదంతా పేదవారి మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్పిన. ఎందుకంటే మనం చాలా బాధలు ఉన్నాం. ఈ బాధలు కొని తెచ్చుకోవద్దు. మళ్ళీ వచ్చే వీడియో కదా. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్.